హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెండ్లీ ఫిషింగ్ టీమ్ యూఏఈ వ్లాగ్స్. ఈ వీడియోలో ఫిషింగ్ గురించి కాదు, మా బ్రదర్కి సామ్సంగ్ S23 అల్ట్రా మొబైల్ యూఏఈ వెర్షన్ తీసుకున్నాను. దాని గురించి చిన్న ఇంట్రడక్షన్ మీకు ఇద్దామనుకుంటున్నాను. అంటే మనం యూఏఈ నుంచి కానీ దుబాయ్ నుంచి కానీ మన ఫ్రెండ్స్తో కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళతో మనం మొబైల్ తెప్పించుకోవాలి అనుకుంటే సామ్సంగ్ మొబైల్ అయితే నేను చెప్తున్నాను. ఐఫోన్ గురించి చెప్పట్లేదు. ఐఫోన్ ఎక్కడైనా ఒకటే వర్షన్ ఉంటుంది, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. కాకపోతే సామ్సంగ్ వర్షన్కి వచ్చేసి రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఇంటర్నేషనల్ వర్షన్ ఉంటుంది, ఇంకోటి వచ్చేసి యూఏఈ వర్షన్ ఉంటుంది, అంటే మిడిల్ ఈస్ట్ వర్షన్ అని ఉంటుంది. సో మిడిల్ ఈస్ట్ వర్షన్ మీరు తెప్పించుకోవాలనుకుంటే ఇది చూడండి, లేకపోతే ఈ వీడియో మీకోసం కాదు. ఇక్కడ మనకు రెండు రకాలు ఉంటాయి. మనం అది రియలా ఫేకా అని మనకు డౌట్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం తీసుకునేది ఇంటర్నేషనల్ వర్షనా కాదా, యూఏఈ వర్షనా కాదా అని తెలుసుకోవాలి. దానికి మనము TDRA అనే నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ఉంది అంటే అది యూఏఈ వర్షన్. తర్వాత దాని మోడల్లో కూడా లాస్ట్లో ఒక 4 డిజిట్ ఉంటుంది, అది కూడా మనం ఆన్లైన్లో చెక్ చేయొచ్చు. లేకపోతే IMEI నెంబర్ని ఆన్లైన్లో మనం పెట్టైనా సరే చెక్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ యూట్యూబ్లో కొన్ని షాప్స్లో చూపిస్తూ ఉంటారు, ఇది యూఏఈ వర్షన్ తక్కువ రేట్లో వస్తుంది అని చెప్పేసి. సో షాప్స్లో కంటే కూడా మనకు అమెజాన్ తర్వాత noon.com అనేసి రెండు ఉన్నాయి. amazon.ae, noon.com అని రెండు మంచి ఈకామర్స్ వెబ్సైట్స్ ఉన్నాయి. దాంట్లో మనకు ఇంటర్నేషనల్ వర్షన్, మిడిల్ ఈస్ట్ వర్షన్ని చాలా క్లియర్గా చూపిస్తారనమాట. దాంట్లో 256 జీబీనా, 512 జీబీనా, 1 TBనా ఈ వర్షన్స్ ఉంటాయి, కలర్స్ ఉంటాయి. మనం అన్నీ చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో అయితే. కానీ ఆఫ్లైన్లో మనకు స్టాండర్డ్ కలర్సే దొరుకుతాయి. బ్లాక్, గ్రీన్, వైట్, లావెండర్, ఈ 4 కలర్సే దొరుకుతాయి. కానీ ఆన్లైన్లో మనకు ఇంకొక 4 కలర్స్ ఎక్స్ట్రా యాడ్ అవుతాయి. మింట్ కలర్, లైట్ బ్లూ అవైలబుల్ ఉంటాయి. కానీ ఇక్కడ యూట్యూబ్ ఛానల్స్లో ఏం చెప్తున్నారంటే వాళ్ళు చూపించే ప్రైస్కి ఇక్కడ ఉంటున్న ప్రైస్కి సంబంధమే లేదు. ఎలా చెప్తున్నారంటే యూట్యూబ్ వాళ్ళు ప్రైస్ ఎలా చెప్తున్నారంటే వాళ్ళు ఆన్లైన్లో ఉన్న ప్రైస్ ప్రకారం చెప్తున్నారు. అంటే ఆ రోజు మన ఇండియన్ కరెన్సీ వీళ్ళ దినానికి ఎంత ఉందో దాన్ని బట్టి చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఆన్లైన్లో వాడు 68,000 మనకు MRP పడుతుంది అన్నాడు. నేను ఇప్పుడు ఇక్కడ క్యాల్కులేట్ చేస్తున్నాను, అంటే 22 రూపీస్ 44 పైస్ అంటున్నాడు. కానీ 22 రూపీస్ 44 పైస్కి మనకి ఎక్కడ ఎక్స్చేంజ్ రేట్ రాదు. అంటే మీరు ఇండియా నుంచి ఇక్కడికి విజిటింగ్కి వచ్చారు. వచ్చిన తర్వాత మీరు ఇక్కడ మొబైల్ కొనాలనుకుంటున్నారు. ఇక్కడ మీరు కొనాలి అంటే మన ఇండియన్ కరెన్సీ వర్క్ అవ్వదు. సో ఇక్కడ ఉన్న దినార్ మనం తీసుకోవాలి అంటే వాడు మనం 75,750 రూపాయలు ఇస్తే వాడు మనకు 3,030 రూపాయలు ఇస్తాడు. కానీ వాడు అక్కడ మనకి ఎంత చూపిస్తున్నాడు, 68,000 చూపిస్తున్నాడు. కానీ మీరు 68,000 ఎక్స్చేంజ్ రేట్లో ఇస్తే మనకు వచ్చే అమౌంట్ సరిపోదు. సో ఇక్కడ మనకి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అంత అమౌంట్ అది పడుతుంది. అంతేగాని ఆ రోజు ఇక్కడ ఆన్లైన్లో ప్రైస్ 22 దిరమ్సే ఉంది కదా, మనకు అది 70,000కే వస్తుంది, 72,000కి వస్తుంది అని మాత్రం అనుకోవద్దండి. మనకు యూట్యూబ్లో దీనికి సంబంధించి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. నాకైతే అది నచ్చలేదు. నేను ఇక్కడే ఉంటున్నాను కాబట్టి నేను దీన్ని అబ్జర్వ్ చేశాను. ఎవరైనా మీరు మొబైల్ అనే కాదు, గోల్డ్ విషయంలో కూడా అంతే. గోల్డ్లో కూడా ఈరోజు ఇక్కడ 225 ఉంటుంది, లేకపోతే 1 గ్రామ్ వచ్చేసి 225 దిరమ్స్ ఉంటుంది. మన దగ్గర అది 6,000 ఉంటుంది, ఇక్కడేమో 5,500 అంటారు. అక్కడ నుంచి తీసుకురావచ్చు కదా అంటారు. కానీ మల్టిప్లై చేస్తే 25తో మన రేటే తక్కువ. సో అక్కడ ఇక్కడ ఇక్కడ సంపాదించే వాళ్ళైతే ఇక్కడ ఉన్న అమౌంట్ కొనవచ్చు. కానీ ఇండియా నుంచి వచ్చి ఇక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళకైతే ఇది కరెక్ట్ కాదు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. నా నుంచి ఒక చిన్న ఎవరికి ఒక్కరికి ఉపయోగపడినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఇక్కడ చాలా ఛానల్స్ ఉన్నాయి, చాలా పెద్ద ఛానల్స్ ఉన్నాయి. 30,000 40,000 సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ కూడా ఉన్నారు. కానీ వాళ్ళందరూ ఇస్తున్న ఇన్ఫర్మేషన్ అయితే తప్పిస్తున్నారు. వాళ్ళు మల్టిప్లై చేయడం అనేది 22 దిరమ్స్తో చేస్తున్నారు, 22.5 దిరమ్స్తో 22.5 రూపీస్తో చేస్తున్నారు. అది తప్పు. మనం 25 రూపీస్ ఇవ్వాలి. ఇక్కడ 1 దిరం మనకు కావాలి అంటే ఇక్కడ కరెన్సీ మనం 25 రూపాయలు ఇవ్వాలి. అప్పుడే మనకు వాడు 1 దిరం ఇస్తాడు. సో ఇది కొంచెం అర్థం చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మొబైల్ అయితే చాలా బాగుంది. మా బ్రదర్ కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది మొబైల్ గురించి. ఇంకా డీటెయిల్ ఎక్స్పీరియన్స్ కానీ ఫొటోస్ ఏమన్నా ఉంటే నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది వచ్చేసి యూఏఈ వర్షన్. మనకి ఇండియాలో వారంటీ వర్క్ అవ్వదు, ఇది తెలుసుకోండి. ఇండియాలో మనకు యూఏఈ వర్షన్ కానీ మిడిల్ ఈస్ట్ వర్షన్ కానీ మొబైల్స్ వారంటీ వర్క్ అవ్వవు. ఇంటర్నేషనల్ వర్షన్ తీసుకుంటే ఇండియాలో వారంటీ వర్క్ అవుతుంది. కానీ ఇంటర్నేషనల్ వర్షన్ ప్రాబ్లం ఏమొస్తుందంటే అందులో
ఒక సిమ్ ఫిజికల్గా వేసుకోవచ్చు, ఇంకో సిమ్ మాత్రం ఈ సిమ్గా రిజిస్టర్ చేసుకోవాలి. డ్యూయల్ ఫిజికల్ సిమ్ అయితే కాదు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో మీకు కానీ ఇన్ఫర్మేటివ్గా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మీకు ఇలాంటి ఫ్రాడ్ చేసే విషయాల్లో ఏమన్నా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే దయచేసి కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వీలైతే నెక్స్ట్ గోల్డ్ మీద కూడా నేను మీకు వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఆల్. బాయ్.